టీడీపీ నేత కొల్లు పార్వసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తిగా కొంతన్నా సరే ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెట్టింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. అంటే 100 రూపాయలకి ₹1.60 మాత్రమే రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల్లోనే 13,500 కోట్లు ఖర్చు పెట్టి మరో 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్లానింగ్ చేస్తూ మరి రాయలసీమ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఏం చేసావు రాయలసీమకి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. కనీసం స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేసావు, కానీ అయ్యో నా జిల్లా, నేను పార్లమెంటుగా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, ఆ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి నేను సంతోషంగా నా ప్రజలకి అప్పచెప్పాలని ఏ ఒక్కసారైనా ఆలోచన చేసామని చెప్పేసి మనం చేస్తాను. ఆ స్టీల్ ప్లాంట్తో లావాదేవీలు లేకపోతే డిమాండ్స్ కుదరలేదని చెప్పేసి 2 సార్లు, అవసరమైతే ఇంకోసారి కూడా శంకుస్థాపన చేస్తానికి ప్రయత్నం చేసావు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. స్టీల్ ప్లాంట్ పూర్తవుతుంది అనే నమ్మకాన్ని రాయలసీమ ప్రజలకి కల్పించినది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు మరి ఓర్వకల్ కానివ్వండి, లేదు సోలార్ ఇండస్ట్రీకి, సోలార్ పవర్ జనరేషన్స్ కానివ్వండి, ఎన్ని వేల కోట్ల రూపాయలు రాయలసీమలో పెట్టుబడులు తీసుకొచ్చిందో ఒక్కసారి ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకురావటం కానివ్వండి, మరి ఇన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా మరి రాయలసీమకి ఏ ప్రభుత్వం చేస్తుందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. మీరు 5 సంవత్సరాల్లో విధ్వంసంతో మీరు ప్రారంభించారు పరిపాలనని. ప్రజావేదిక విధ్వంసం చేసి ఇది నా మార్కు పరిపాలన అని చెప్పేసి 5 సంవత్సరాలు కూడా విధ్వంసం కొనసాగించారు. ఈ రాష్ట్రానికి ప్రాణ సమానమైనది పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా 4 ప్రాంతాలకు కూడా, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా మేలు జరిగే ప్రాజెక్ట్. కనీసం దాన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఆలోచన చేసావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. సరే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న ప్రాజెక్టులు చేయలేకపోయో దాన్ని పక్కన పెడదాం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో చేస్తున్న ప్రాజెక్ట్ని త్వరగా కంప్లీట్ చేసి ఈ కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్కి కానివ్వండి, లేదా ఉత్తరాంధ్ర ప్రజల దాహార్తిని తీర్చడానికి, ఇండస్ట్రియల్ అవసరాలు తీర్చడానికి అవసరం అవుతుందని చెప్పేసి ప్రయత్నం చేసావా? ఎప్పుడైతే పోలవరం, గోదావరి నీళ్లు మరి కృష్ణా డెల్టాకు వస్తాయో ఆ నీటిని రాయలసీమకు వాడుకోవచ్చనే తాపత్రయం కానీ, ఆలోచన కానీ నీకుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను 73% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్ట్ని నీ 5 సంవత్సరాల్లో కేవలం 5-10% పూర్తి చేసి ఎంతటి నష్టాన్ని రాయలసీమకు కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి చేసావో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాదు, బాధ్యతారహితంగా ప్రాజెక్ట్ని విధ్వంసం చేసేసిన పరిస్థితి ఈరోజు ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఒక 10-15 రోజుల్లో ఉత్తరాంధ్రకి నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. డేటు 3వ తారీఖు, 2-3 తారీఖుల్లో మరి పోలవరం నీళ్ళని ఉత్తరాంధ్రకి తీసుకువెళ్ళి పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా, రైతులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారిని ఘనంగా సన్మానించాలి, మాకు నీళ్లు తీసుకొస్తున్న భగీరథుడు చంద్రబాబు నాయుడు గారని అక్కడ ప్రజలందరూ కూడా పొగుడుతున్నారు. ఆ నీళ్ళ ద్వారా పారిశ్రామికంగా, త్రాగునీటి పరంగా, అన్ని వ్యవసాయపరంగా అన్నిటికీ ఉపయోగపడే నీళ్ళని నీ చేతకానితనం మూలంగా, నీ అహంకారం, విధ్వంసపూరితమైన పరిపాలన మూలంగా 4 సంవత్సరాలు ఆలస్యమైంది. నేను NGOస్ని అడుగుతా ఉన్నాను, కొన్ని సంస్థలు ఉంటాయి, మీరు ఎస్టిమేట్ చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి, వైఎస్ఆర్సీపీ నిర్వాహకం మూలంగా, విధ్వంసం మూలంగా, ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవుతాం మూలంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోయింది అని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి చెప్పాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా నేను. అంతేకాకుండా మరి
మా చింతలపూడి ప్రాజెక్ట్ ఉంది, 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో. మానవత్వం లేకోకుండా, కనీసం ఆ రైతాంగం, ఆ ప్రాంతాల్లోని రైతాంగం మీద దయ లేకోకుండా దాన్ని బూజు పట్టించి ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇంకా లీగల్ సమస్యలు ఉత్పన్నమయ్యే విధంగా ఆ పరిపాలన సాగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కేవలం అబద్ధాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అబద్ధాలని తన కార్యకర్తల ద్వారా, ఎందుకంటే ఆ కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఈ గంజాయి బ్యాచ్ల్ని తల్లిదండ్రులు ఈరోజు రాష్ట్రంలో తల్లిదండ్రులు అందరూ కూడా భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రాంతానికి వస్తే మా పిల్లలకి ఏమైపోతుందో, మా పిల్లలందరూ కూడా రౌడీజానికి ఎక్కడ ఆకర్షితులు అవుతారో, లేదా ఈ గంజాయి బ్యాచ్లు ఎక్కడ కలిసిపోతారని చెప్పేసి తల్లిదండ్రులు అందరూ కూడా భయపడుతూ మా ప్రాంతానికి రాకపోతే చాలనుకునే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఆ కార్యకర్తల ద్వారా అబద్ధాలని, ఏదైతే అబద్ధాలు ఈయన చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్తానికి రిటర్న్ లిటరేచర్ లాగా పంపిస్తూ ఉన్నారు. గతంలో కొన్ని నిషిద్ధ సంస్థలు, మరి కొంత నిషిద్ధ దాన్ని ఏదంటారు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లు సాహిత్యం, ఈరోజు కూడా ఇటువంటి అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్తానికి మరి అమాయకులైన కార్యకర్తలు కూడా వాడుకుంటున్నారు.